కృతయుగం ముగిసిన తర్వాత భూమి మీద పాపం, అహంకారం, దురాశ క్రమంగా పెరిగాయి. అయినా సత్యం, ధర్మం, దయ, తపస్సు ఇంకా 3 వంతులుగా నిలిచాయి. ఈ కాలాన్ని త్రేతాయుగం అంటారు. దేవతల భూమిపై అధర్మం పెరిగినందుకు చింతిస్తున్న క్రమంలో విష్ణువు ధర్మాన్ని స్థాపించాలనుకుని కొన్ని అవతారాలను ఎత్తాడు. త్రేతాయుగంలో మొదటగా విష్ణువు వామన అవతారం దాల్చాడు. అసురరాజు బలి తన శక్తితో 3 లోకాలను జయించి దేవతలను పీడించాడు. ఆయన యజ్ఞంలో చిన్న బ్రాహ్మణ బాలకుడి రూపంలో విష్ణువు వచ్చి నాకు 3 అడుగుల భూమికి మాత్రమే కావాలి అని అడిగాడు. మొదటి అడుగుతో భూమిని కొలిచాడు, రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు, మూడవ అడుగును ఎక్కడ పెట్టాలో అడిగినప్పుడు బలి తన తలపై పెట్టమని చెప్పి మహాభక్తుడిగా నిలిచాడు. ఈ విధంగా వామనుడు అసుర గర్వాన్ని తగ్గించి దేవతలకు లోకాలను తిరిగి ఇచ్చాడు. తర్వాత కాలక్రమేణా క్రమంగా క్షత్రియులు అహంకారంతో, దుర్మార్గంతో భూభారాన్ని పెంచారు. విష్ణు పరశురాముడిగా జన్మించి క్షత్రియుల అహంకారాన్ని జయించాడు. ఆయన శివుడి ఆశీర్వాదంతో భయంకరంగా కఠోరుడై 21 సార్లు క్షత్రియులను నాశనం చేశాడు. ఈ అవతారంతో భూమికి మళ్ళీ శాంతి వచ్చింది. త్రేతాయుగం ప్రాధాన్యత రామాయణంలో ఉంది. అయోధ్యలో దశరథ మహారాజుకు రాముడు జన్మించాడు. రాముడు విష్ణువు అవతారం, ధర్మరక్షకుడు. సీత లక్ష్మీదేవి అవతారం. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు సహాయ శక్తులు. తండ్రి మాట కోసం రాముడు సీతతో, లక్ష్మణునితో 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళాడు. అక్కడ అనేక రాక్షసులను సంహరించాడు. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో హనుమంతుడు రాముని దూతగా సముద్రం దాటి లంకకు చేరి సీతకు ధైర్యం చెప్పాడు. రాముడు వానరసేనతో కలిసి రావణుడిపై యుద్ధం చేసి ధర్మబాణంతో రావణుడిని సంహరించాడు. సీతను రక్షించి అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం జరిగింది. రామరాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. త్రేతాయుగంలో ధర్మం కృతయుగం కంటే తగ్గినా వామనుడు వినయాన్ని, పరశురాముడు నియమాన్ని, శ్రీరాముడు మర్యాద ధర్మాన్ని ప్రపంచానికి బోధించారు. ఈ యుగం మానవాళికి ధర్మం కోసం ఎంత కష్టం వచ్చినా నిబద్ధత ఉండాలి అనే పాఠాన్ని ఇస్తుంది. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.